సినిమా విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం మరియు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరియో సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సినిమా యొక్క కథ, వినోదభరితమైన కుటుంబ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్-ఈవెన్ లక్ష్యం మరియు ప్రస్తుత వసూళ్ల వివరాలు పరిశీలిస్తే ఈ చిత్రం బ్రేక్-ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా కొన్ని రోజులు అవసరం. అయితే సినిమా యొక్క ప్రస్తుత స్పందన మరియు ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 2025 జనవరి 14న విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున సుమారు 16 కోట్లు వసూళ్లు సాధించి ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల్లో సుమారు 2 కోట్లను వసూలు చేసింది. మొత్తం కలిపి ఈ చిత్రం తొలి రోజున సుమారు 18 కోట్లు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం యొక్క బ్రేక్-ఈవెన్ లక్ష్యం సుమారు 85 కోట్లు గ్రాస్ కలెక్షన్లు. ప్రస్తుతం ఈ చిత్రం సుమారు 36 కోట్లు వసూళ్లు సాధించడంతో బ్రేక్-ఈవెన్ లక్ష్యానికి చేరుకోవడానికి ఇంకా సుమారు 49 కోట్లు గ్రాస్ కలెక్షన్లు అవసరం. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 42 కోట్లుగా ఉంది. ఇందులో ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ కలిపి 9 కోట్లు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న 2025న విడుదలై ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించగా, ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి తమ పాత్రలకు న్యాయం చేశారు. సమీక్షకులు ఈ చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులకు అనువుగా, పండుగ సందర్భంలో చూడదగిన చిత్రంగా అభిప్రాయపడుతున్నారు. వినోదభరితమైన కథనం, వెంకటేష్ నటన, పాటలు మరియు సంగీతం. కొంతమంది సమీక్షకులు కథలో కొత్తదనం కొరవడిందని సూచించినప్పటికీ మొత్తం మీద చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.